దొంగ గర్వించుకున్నట్టు మాట్లాడితే ఎక్కడికి పోయిండు నరకానికి పోయిండు. కుడిపక్క దొంగ తగ్గించుకొని దిద్దుబాటు చేసుకొని తగ్గించుకొని తగ్గవలసిందే, మనం ఇట్లా చేయవలసి, మనకి ఇది రావాల్సిందే అని అనుకుని యేసుప్రభుతో ఏమన్నాడు, అయ్యా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. అనలేదా? హల్లెలూయా. అయ్యా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో. తగ్గించుకున్నాడు. అయ్యా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సరే అన్నాడు. మరి కుడిపక్క దొంగ బాప్టిజం తీసుకున్నాడా? చర్చికి పోయిండా? బల్ల తీసుకున్నాడా? వాక్యం విన్నాడా? పరదేశికి ఎందుకు పోయిండు? హల్లెలూయా. పరదేశికి ఎందుకు పోయిండు? తగ్గిపు. ఆయన హృదయాన్ని చూసిండు దేవుడు. మన బాప్టిజం తీసుకుంటే రక్షణ వస్తుంది, బాప్తిజం తీసుకుంటే మనకు మారు మనసు వస్తుంది, బల్ల తీసుకుంటే ఆయన శరీరం మన శరీరానికి ఎంటర్ అయితే అప్పుడు మనకు మారు మనసు వస్తుంది. మనకు అదొక ఊహ, అది భ్రమపరిచే ఆత్మ, అదొక ఊహ, అది ఒక ఏంటిది, ఒకటి మనకు ఏదో ఒక తలాంపు, లోకానుసారమైంది కాదు. కుడిపక్క దొంగను పోల్చుకోవాలి. మనం బాప్టిజం తీసుకున్నాడా? బల్ల తీసుకున్నాడా? వాక్యం విన్నాడా? పరిచర్య చేసిండా? మరి పరదేశంలో ఎట్లా పోయిండు? యేసుప్రభుతో ఎందుకున్నాడు ఆయన? అది చాలు. బైబిల్ అంతా కొట్టి వాక్యం అని తింటే చాలు. మనం బాప్టిజం తీసుకుంటే నాకు మారు మనసు వస్తుంది, బల్ల తీసుకుంటే నాకు మారు మనసు వస్తుంది, చర్చికి రా అయితే నా మారు మనసు వస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు మరి మనతో అనుకోని రీతిగా అంతే ఆత్మీయానుసారమైన జీవితము ఆత్మతోనే ఉంటుంది. శారీరకమైన జీవితము శరీరంతో ఇక లోకం తిట్టే కూర్చుతావు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్నిసార్లు బల్ల తీసుకో, ఎన్ని బాప్తిజం తీసుకో, 10 మంది సేవకులతోని బాప్తిజం తీసుకో, నువ్వు ఎన్ని కథలు పడ్డా శారీరకమైన ఆశ లోకం తట్టే గుంజుతుంది. నువ్వు ఎక్కడికి పోకు, ఇంట్లోనే ఉండు, సపరేట్గా ఎడ్డిదానులు గుడ్డిదానులు ఉండు. ఆత్మ నేను ఎక్కడికి పంపాలో అక్కడనే పంపుతుంది, ఎక్కడ ఆపుతుందో అక్కడనే ఆపుతుంది. నా ఆత్మ అదే. ఎక్కడికి పోవాలో అక్కడికి పోతే, ఎక్కడ ఎవ్వరు ప్రేమతో ఎన్ని పిలిచిన అయితే బంగారం పెట్టి నేను రాను అనేది అప్పుడే నేను రాను అంట. నా ఆత్మ నాకు అక్కడ పనిచేయదు. వచ్చేం చేయాలి చెప్పు? అక్కడ పనిచేయదు ఆత్మ. ఆడ ఆత్మానుసారమైన జీవితము ఫలిస్తుంది, శారీరకమైన జీవితము శరీరం వల్లే ఫలిస్తుంది. ఇక్కడ మనం ఏమున్నది? మనము ఇదే మనకు ఏంటి? మనిషికి ఇది మరణం తగిందేనా? చదువు కంటిన్యూ చేయి. కాదు, ఆశీర్వాదానికి తగింది అది. అసలు నేనేం ప్రిపేర్ కాలే, మీరేమైనా అనుకోండి. నేను ఎక్కడైనా అట్నే కుళ్ళ ఉంటా, నా హృదయాన్ని కుళ్ళ బారేతా. ఎవరు ఉంటే ముఖం పట్టుకొని అనేస్తా. నేను అనేదాకా నా లోపల ఆత్మ అణచివేయబడదు. నేనే అనుకుంటా ఆత్మని ఇట్లా అనద్దు, ఆగు ఇట్లా అనద్దు, వాళ్ళు ఏమైనా అనుకుంటారు. మరి మనసులకు నచ్చిందట, దేవునికి నచ్చదట. దేవునికి నచ్చింది మనసులకు నచ్చదట. అప్పుడు మనసులు నాకు నచ్చింది కాబట్టి నా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నొక్కుకొని ఉన్నది చెప్పపోతే నాకు నెమ్మది ఉండదు. అసలుకే వద్దుదాకా మనశ్శాంతి ఉండదు, చెమట పెడుతుంది, ఒక భయం లేక నువ్వెందుకు అనలే. ఇప్పుడు ఎసంటున్నా వాళ్ళు ఏమైనా అన్న కూడా మనం ఉన్నది చెప్తే ఏదో ఒక రోజు వాళ్ళు మార్చబడతారు. ఇదే మాట వాళ్ళకు మాటికి దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆంటీ ఎందుకో గట్ల అన్నది, అమ్మ ఎందుకో గట్ల అన్నది, ఏదో నాలో ఏదో ఉన్నది. హల్లెలూయా. తగిన వారే మనము ఇలాంటి కార్యం చేసినప్పుడు, మనం చనిపోయినప్పుడు లోకం ఏమంటుందంటే వాళ్ళ దేవుడు మంచోడేమో, వాళ్ళ దేవుడు జీవం ఇచ్చినాడేమో, వాళ్ళ దేవుడు చచ్చిన వాళ్ళని లేపుతాడేమో, ప్రతి రోగానికి ఆయన వైద్యుడేమో, ఆయన చికిత్స ఇస్తాడేమో, ఆయన మంచివాడేమో. మనలో కూడా వీళ్ళు సార్లు చెప్తారు, చూడు వీళ్ళ దేవుడు మంచోడు, రండి అని చెప్తారు. మనలో ఏం క్రియ చూసి వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనలో ఏం ఫలింపు చూసి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇలాంటి మన దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మరణానికే తగిన వాళ్ళమంట. మనము చెప్తున్నాడు, మనం దిద్దుపాటు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే కొంతమందికి నచ్చది, గుచ్చినట్టు ఉన్నట్టు మాట్లాడితే నోరు నొక్కేస్తారు, గొంతు నొక్కేస్తారు. ఆమె మంచిది కాదు, ఆమె ఉన్నదున్నట్టు చెప్తేనే మళ్ళీ మరి అది సరి చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది పైకి చెప్తారు, లోపల చెప్పారు, ఏదో షార్ట్కట్లో చెప్తారు. కాదు, ఉన్నట్టే చెప్పాలి. అయితేనే సరి దిద్దుపాటు చేసుకుంటే మనకు ఆశీర్వాదం, తగ్గించుకుంటే ఆశీర్వాదం. మనం దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదం. ఇదేదో మనం కల్పన కథ మనం చెప్పేది కాదు, ఇది ఏదో కథ కాదు. దేవుడు ఇక్కడ మాట్లాడితేనే మనం చెప్పుతున్నాం. అసలు అనుకోలే మేము ఇక్కడికి ఇట్లా అని అనుకోలే, అసలు ఇది ఊహించుకోలే. అందుకనే తన ఆత్మ మనం కలిగి ఉంటే ఆయన ఎక్కడికి నడిపిస్తాడో తెలియదు మనకు. మన మనుషులమే, కానీ ఏ సమయంలో ఎక్కడికి నడిపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి జీవించినప్పుడు మరణానికి తగిన వాళ్ళం కాము, ఆశీర్వాదానికి తగిన వాళ్ళం, ఆయుస్సుకు తగిన వాళ్ళం, దీవెనకు తగిన వాళ్ళం, పరలోక రాజ్యానికి తగిన వాళ్ళం, యేసు ప్రభు దగ్గర ఉండే వాళ్ళం. మనము మంచి స్థలమునకు వెళ్ళిపోయే వాళ్ళము. ఈ లోకంలా ఆ లోకంలా మనం దేవుని పక్కన ఉండే వాళ్ళము. కానీ ఇలాంటి కలిగి మనం అని ఉన్నప్పుడు మరణానికి తగిన వాళ్ళమే. ఈ మరణం కుడిపక్క దొంగ ఏమన్నాడు? అరే అది కాదురా, నీకు తెలియదు పాప, ఆయన నట్లెందుకు అంటావు, ఆయన మంచోడు, మనం చేసిందని
చేసేదానికి ఇది మనకు తగిందే అని అన్నప్పుడు ఎడమ పక్క దొంగ ఎట్లా అన్నాడంటే గర్వించుకొని నువ్వు దేవుడు అయితే నీకు నువ్వు దిగి శిలువపై నుంచి నీకు నువ్వు దిగి నీకు నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అన్నాడు. దాన్ని ఏమంటారు? గర్వం అంటారు. వాక్యం చెప్పినప్పుడు ఆయన చెప్పింది పట్టు, ఆయన చెప్పిండు పట్టు, వీళ్ళే సక్కలేరు కానీ మాకు చెప్పిరు పట్టు. కాదు, ఆత్మ చెప్పింది అది ఖచ్చితంగా, మనుషులు చెప్పేది కాదు ఇది. అట్లా ఇది తగింది కదా. ఇలాంటి పని చేసినప్పుడు మనిషికి ఇది మరణం తగిందే. యేసు ప్రభు ఎడో పక్క దొంగ చేసినప్పుడు తగ్గించుకున్నాడా? ఏమన్నాడు? నీకు నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు, నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పిండు. కుడి పక్క దొంగ ఏమన్నాడంటే ఇది మనకు తగిందేరా, అట్లా అనొద్దు, ఇది మనం చేసిన దానికి ఇది మనకు తగిందే. మరి మనం పాపం చేసినప్పుడు ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఈ మరణం మనకు తగిందే. హల్లెలూయా. మరి ఆత్మ ఎటు నడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు అదే అట్టనే జీవిస్తున్నాము. మన బాట మారిందా? మన మాట మారిందా? మన దారి మారిందా? మన ప్రవర్తన మారిందా? మన ఏం మారలే. మరి యేసు ప్రభు చనిపోయినప్పుడు అట్లే ఉన్నాడు. ఎట్లా తిరిగి లేచినప్పుడు ఆయనే మరి మరియా అని పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది. మరి యేసు ప్రభు ఏ రాత్రి వచ్చి మనల్ని పిలుస్తాడో, ఏ రాత్రి వచ్చి మనతో మాట్లాడతాడో మనం స్వరం గుర్తుపట్టే వారిగా ఉన్నామా? లేము. ఎందుకు లేము? ఆత్మానుసారమైన నడవడి లేదు, ఆత్మానుసారమైన జీవితం లేదు, ఆత్మలో ఫలిస్తలేము. అంజరం చెట్టు వల్లే ఉంటున్నాము, ముండ్ల చెట్ల వల్లే ఉంటున్నాము, ఈ ఇతరులకు హానికరంగానే ఉంటున్నాము. మనం ద్రాక్ష తీగ వాళ్ళే మరి ఉంటున్నామా? మనము ఒలివ చెట్టు వల్లే ఉంటున్నామా? ఉంటలేమని చెప్పుతున్నాడు. మనం అట్లా ఉంటే ఇవన్నీ మనలో ఉండవు. ఇవన్నీ మనలో ఉన్నాయని అపోస్తుల పౌలు గారు, మన సహోదరుడు అపోస్తుల పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు ఇంకెక్కడ దాకా ఉన్నామో, ఎక్కడ దాకా ఉంది చదువు. చెట్టు, తుమ్మ చెట్టు, అన్ని ముళ్ళ చెట్టు ఉంటాయి కదా, ఇవి ఉన్నాను ఏళ్ళ రాదని అవిటికే వాదం వేసుకుంటాయట. అట్లా మనల్ని చెట్టుతో పోల్చిండు దేవుడు. కనుక మనం ఎలాంటి చెట్టు కలిగి ఉండాలనుకుంటున్నాము? అంజూరపు చెట్టు వాళ్ళే ఉండాలనుకుంటున్నాం. కానీ అంజూరపు చెట్టు చూస్తే పైన ఆకులతో పచ్చగా కనబడుతుంది. యేసు ప్రభు చెట్టు కిందికి పోయినప్పుడు దాహం వేసింది, దూపేసిన చెట్టు కిందికి పోయినప్పుడు ఏం దొరికింది ఆయనకు? దాహం తీరలే, ఆకలి తీరలే. ఈ చెట్టు తక్షణమే ఎండిపోను గాక, ఎందుకు దీన్ని పెంచుతున్నారని శిశువులతో అంటే పాపం వాళ్ళు 2-3 సంవత్సరాలు ఏం చేసిండ్రు? యేసు ప్రభుకు సాకులు చెప్పుకుంటా ఏదో ఆయనను ఆగయ్య బోధ కూడా ఆగు, కొద్ది రోజులు ఆయనకి ఇది పంట పండుతుంది, కాస్తుంది, గొల్లలు వెత్తది, దహం తీరుస్తుంది, మరి ఏంటిది ఆహారం ఆకలి తీరుస్తుంది అంటే సరే అని వాళ్ళ శిశువుల మాట మీదకి వెళ్ళి యేసు ప్రభు కొద్ది రోజులు ఆగిన తర్వాత దాని సమయం రానే వచ్చింది. శిశువుల మాట వినలే. రాగానే మరి యేసు ప్రభుకు కోపం వచ్చేసింది, అసహాయం. తక్షణమే ఎండిపోను అని చెప్పి అటు వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చేసరికి అది ఎండిపోయింది, తీసుకుపోయినారు, కొట్టిండ్రు, పొయ్యిలో పెట్టిండ్రు, కాలిపోయింది, బూడిద అయిపోయింది. హల్లెలూయా. ఏదో ఒకరోజు మన జీవితం అలాగనే తయారయ్యే పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనము. అట్లా కాకుండా ఒలివ చెట్టును పోల్చుకుందాం, ద్రాక్ష తీగను పోల్చుకుందాం, మంచి చెట్టును పోల్చుకుందాం, బోధకుడిని పోల్చుకుందాం. మధ్యలేని మరియా స్వరము గుర్తుపట్టింది. మధ్యలేని మరియా స్వరము గుర్తుపట్టలే. కానీ మరి నా బోధకుని ఎవరో ఎత్తుకుపోయారు అన్నప్పుడు మరి ఆయన అంటాడు, ఎవరు అని అన్నప్పుడు నా బోధకుని ఎవరో ఎత్తుకపోయిండ్రు, మరి నీకు తెలుసా అని అడిగినప్పుడు ఆయన అంటాడు, బోధకుడు దేవుడు అంటాడు కదా, ఎవరమ్మా నీకు ఎవరు కావాలి, ఎందుకు ఏడుస్తున్నావంటే నా యేసు ప్రభుని ఎత్తుకపోయారు, ఖాళీ సమాధి ఉంది, ఎత్తుకపోయారు అన్నప్పుడు అనుకుంటా వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరికి కనబడ్డాడు? లేచిన తర్వాత ఎవరికి కనబడ్డాడు? మధ్యలేని మరియకు కనబడ్డాడు. అంత ఏడుస్తుంది. ఆమె పాపాత్మురాలు కదా. సీమోని ఇంట్లో మరి సీమోను ప్రార్థనకు పిలిచిండు యేసు ప్రభుని కదా, పిలిచిండు కానీ కాళ్ళకు నీళ్ళు ఇవ్వలే, గౌరవించలే, ప్రేమించలే, ఆదరించలే, బోధకుడాన్ని విలువీయలే. ఆ మధ్యలేని మరియా ఆమె ఒక పరిస్థితిలో ఆమె పట్టబడ్డప్పుడు అందరూ రాళ్ళేసుకొని పట్టుకొని వచ్చినప్పుడు మరి యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు అందరూ కొడదామని వచ్చినప్పుడు ఆమె వచ్చింది. ఆమె ఉరికస్తూ ఉంటే వెనక వాళ్ళు వస్తుంటే ఎదురుగా మరి యేసు ప్రభు ఎదురు పడ్డప్పుడు ఆమె కాళ్ళ మీద పడ్డది. మరి ఆయన కొడతా ఉంటే ఈయనేంది ఆ పాపాత్మురాలు సిరికి ఎదురొచ్చిండు అని అన్నప్పుడు ఏం జరిగిందంటే ఈమె పాపాత్మురాలు కదా రవ్వ అని అన్నప్పుడు మీరెవరు పాపం చేయకపోతే ఈమె మీద రాళ్ళు వేయచ్చు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా మన లోక సామెతలు అనుకుంటే ఎట్లుంటుందంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. వాళ్ళే ఇంకా రైట్ రాంగ్ వేసుకుంటారు కదా. మనం అన్నోళ్ళమే రాంగ్ అయిపోతాం, వాళ్ళు రైట్ అయిపోతారు. ఈ లోక సామెత తెలుసుకుంటే
మరి దొరికితే తొంగట, దొరకపోతే దూరాట. వాళ్ళు కూడా చేసిర్రు, కానీ ఈమె పట్టబడ్డది. ఆమె కావాల్చుకొని చేసింది అనుకుందామా? ఆమె కడుపు కోసమే చేసిందో, ఆమె తిండి కోసమే చేసిందో? ఆమె కావాలని చేసినట్లు లేదు. అక్కడ కావాలని చేసినట్లయితే యేసు ప్రభు ప్రతి సువార్త 4 సువార్తలు చూసినట్లయితే ఆమె పేరే ఫస్ట్ ఉన్నది. అయితే మరి సమాధి నుంచి లేచినాక ఫస్ట్ మరి యేసు ప్రభు మరి అట్లా అడిగినప్పుడు ఎవరి కోసం ఏడుతున్నావు అమ్మ అంటే, నా బోధకుని ఎత్తుకపోయారు, నా ప్రభుని ఎత్తుకపోయారు, నా ప్రభు నాకు కావాలి అని ఏడ్చినప్పుడు దేవుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నేనంటే అంత ప్రేమ నీకు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఇక అట్లా అన్నది, వెళ్ళిపోయింది. ఈయన యేసుప్రభు అని తెలియదు ఆమెకు. తెలియకపోతే ఆమె వెళ్ళిపోతా అంటే వెనుకకి వెళ్ళి మరి యేసుప్రభు ఏమని పిలిచిండు? మరియా అని పిలిచిండు. ఆయన స్వరం ఎంత మెల్లంతో, ఆమె స్వరంలో ఎంత జీవం ఉంటుందో, ఆయన స్వరంలో ఎంత మరి ఎట్ట పరిశుద్ధంగా ఉంటుందో, ఆమె స్వరం ఎంత ఆయన స్వరము ఎంత మంచిగా ఉంటుందో, ఆయన మెల్లని స్వరంతో మరియా అని పిలిచినప్పుడు ఆమె గుర్తుపట్టింది. హల్లెలూయా.